తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో 3 రాజకీయ పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. కేవలం కొన్ని గంటలు మిగిలి ఉంది ఈ ప్రచారాన్ని తెరపడడానికి. అయితే ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతోందా లేదంటే రాజకీయ పార్టీల మధ్యలో బూతులతో రేస్ నడుస్తోందా? ఎవరెక్కువ బూతులు మాట్లాడితే వారికే పట్టం కడతారన్న చందంగా అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ మాత్రం తగ్గకుండా ఒకరిపై ఒకరు దూషణలతో, బీప్ మాటలతో, బూతుల దండకంతో రెచ్చిపోతున్నారు. కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ అండ్ అరవింద్ కుమార్ కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సో ఎవడ్రా జాతిపిత, ఎవడికి జాతిపిత అంటూ మొన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే ఆ తిట్ల ట్రాప్లో పడొద్దంటూనే ట్రాప్లో పడిపోయాయి విపక్షాలన్నీ కూడా. సీఎం రేవంత్ పైన బూతులతో విపక్షాలు రెచ్చిపోతూ ఉన్నాయి. సీఎం తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి అంటూ విపక్షాలు హితవు పలుకుతూనే వాళ్ళు కూడా అదే దారిలో వెళ్తూ ఉన్నారు. కేసీఆర్ అనడానికి రేవంత్ ఎవడు అంటూ కేటీఆర్ మాట్లాడడంతో పాటుగా ఒక అడుగు ముందుకేసి పొట్టోడు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ మొత్తం కూడా తిట్ల దండకాన్ని మొదలేసుకున్నారు. పొట్టోడు అంటున్నారు, ఇంకా రకరకాల కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇటువైపు కాంగ్రెస్ నుంచి కేవలం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కరు దండకాన్ని మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీకి మొదటి స్థాయి నాయకత్వం, రెండవ క్యాడర్ నాయకత్వం మొత్తం కూడా ఆ తిట్ల దండకాన్ని కంటిన్యూ చేస్తూ నానా బూతులతో ముఖ్యమంత్రిని తిడుతున్నారు. అటువైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్షిప్ని కూడా తిడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఏమాత్రం కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని అందరినీ ఏకిపారేస్తున్నారు తన బూతులతో. ఇప్పుడు డైరెక్ట్గా ఈ చాప్టర్లోకి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పొట్టోడు అంటూ మాట్లాడుతూ ఆయన కూడా తిట్లదండకాన్ని మొదలు పెట్టేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇదే కోటాలోకి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. సో ప్రస్తుతానికి ఈ ముగ్గురు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారా లేదంటే తిట్లదండకంలో రేసులో పాల్గొని ఎవరికి గిఫ్ట్ వస్తున్న రకంగా ఒకరిపై ఒకరు దూషణలతో రెచ్చిపోతున్న అర్థం కావడం లేదు. సామాన్య ప్రజలు కూడా వీళ్ళకేమొచ్చింది ఇంత దరిద్రంగా తిట్టుకున్న రకంగా ముక్కున నోలేసుకుంటే పరిస్థితి, ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. టీవీల ముందు వీళ్ళ స్పీచ్లు అంటే కూడా భయపడిపోతున్నారు. ఒకసారి ఈ ముగ్గురు ఏం మాట్లాడారు, ఎటువంటి దూషణలు చేశారు, సో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. జాతిపితవు ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? మీరేమి వికలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే వికలేరు. వానికి మాత్రం ఒక్కోనికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టుడా నీ గుర్తరా? కేసీఆర్ ను పట్టుకొని లేకపోతే కేసీఆర్ ను పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన్నాడు, ఎక్కడున్నాడు ఈ పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటూ లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా కేసీఆర్ తింటున్నాడు. అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు? వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు. వచ్చినాయి వెనకటి రోజులు, మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? ఇక్కడ పొట్టోడు వచ్చిండు. నిన్న వచ్చిపోయిండు. మొన్ననా ఎంత ఫ్లాప్ సినిమాలు ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతే కూడా తెలుస్తలేదు. వచ్చిండు పోయిండు. తొండమూతుడు వచ్చిండు గమన పోక స్మార్ట్ సిటీ చేయలేదు మీ అరవింద్ అన్నాడు. చదువుకోరా అంటే చిన్నప్పుడు చదువుకోరా వాళ్ళ అమ్మనైనా స్కూల్కి పంపితే సంక్రాంతి కూడా తిరిగితే గిట్టనే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఒకటా రెండా, ఎవడు ఏంటి, ఇంకా తొండమోహమోడు, ఆ తర్వాత పొట్టోడు, ఈయనేమో జాతి అని మాట్లాడడం చాలా దారుణంగా. ఇదంతా మున్సిపల్ ఎన్నికల పైన పార్టీల గెలుపు కోసం మాట్లాడేటువంటి మాటల బూతుల దండకం ఎత్తుకొని 3 పార్టీలు కూడా ఇదే స్థాయిలో మండిపడుతూ ఒకరిపై ఒకరు దూషణలు వ్యక్తిగతంగా చాలా దారుణంగా
ఇప్పుడు ఈ మాటలు పబ్లిక్ కూడా ముక్కున వేలేసుకున్నారు. ఏంటి ఇంత దిగజారిపోయారు, ఇంత దారుణంగా మాట్లాడుకుంటున్నారని చెప్పి. ముఖ్యమంత్రిని అలా ఉద్దేశించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయా అనేటువంటి ఆ సమయంలోనే ముఖ్యమంత్రి సైతం అదే కోవలోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి ఆ హోదాని మర్చిపోయి కూడా ఆయన కూడా మాట్లాడుతున్నాడు ఏంటి అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో వరుసగా ఒకరిపై ఒకరు దూషణలతో రెచ్చిపోవడం, బూతులతో మాట్లాడుకోవడం, మున్సిపల్ ఎన్నికల నగారాన్ని, మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని కాస్త తిట్లదండకంగా మార్చడాన్ని ఎలా చూడాలి? సో ముఖ్యమంత్రిని మనం పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రిని దూషించారన్న పేరుతోని మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేశారు, లేకపోతే పలువురిపైన కేసులు కూడా నమోదు చేశారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే కోవలోకి వెళ్ళి ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అన్న రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏం జరగబోతోంది? ఈ తిట్లదండకం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఈ రకంగానే ట్రాప్లో పడ్డాయి విపక్షాలన్నీ కూడా. ఎగ్జాక్ట్ జనరల్ గా సాధారణంగా జనరల్ ఎలక్షన్స్ లో ఈ పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. కానీ మున్సిపల్ ఎన్నికల్లోనే ఈసారి జనరల్ ఎలక్షన్స్ లో ఎట్లయితే ప్రచారం ఉంటుందో, ఎట్లయితే విమర్శలు ఉంటాయో, ఘాటైనటువంటి పదాలు ఉపయోగిస్తారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు వేదిక అయింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మాటల రూపంలో అటాక్ చేశారు. జాతి పిత అనేటువంటి అంశాన్ని ఆయన కాస్త ఘాటుగా చెప్పే ప్రయత్నం చేశారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తాయి జాతిపిత అనేటువంటి అంశం పైన. దానికి ఘాటుగానే రిప్లై ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. తర్వాత కూడా ముఖ్యమంత్రి అదే స్థాయిలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు మరొక సభలో. సో అప్పుడు కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాప్ లో బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా పడొద్దు, మీ పని మీరు చేయండి, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయండి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన మాట్లాడండి, ఆ ట్రాప్ లోకి వెళ్ళొద్దు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని సైడ్ ట్రాక్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అవినీతిలో కూరుకుపోయింది, స్కాములు ఉన్నాయి, కాంగ్రెస్ కాదు అది స్కామ్గ్రెస్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు. నిన్న కేటీఆర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పైన విరుచుకుపడ్డారు. ఆయన్నే చెప్పారు ముఖ్యమంత్రి ట్రాప్ లో పడొద్దని. మరి కేటీఆర్ ముఖ్యమంత్రి ట్రాప్ లో పడ్డారు అనేటువంటి చర్చ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతుంది. నిన్న డైరెక్ట్ గా అటాక్ చేస్తూ రేవంత్ రెడ్డిని చాలా ఘాటుగానే చాలా విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు రేవంత్ సంబంధించినటువంటి విషయం పైన. ఆయన ఒక్కరే కాదు, ధర్మపురి అరవింద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అదే రీతిలో అదే వర్డ్ మాట్లాడారు. మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా అదే స్టేట్మెంట్ చేశారు. వరుసగా ముఖ్యమంత్రి పైన ప్రతిపక్షాల నుంచి అటాక్ పెరుగుతుంది, ఇటు బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీ నుంచి. నిన్న బండి సంజయ్ అదే స్టేట్మెంట్ చేశారు. ఎర్రవల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావు అందరూ కూడా రేవంత్ రెడ్డి పైన అటాక్ మోడ్ పెంచుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్. దానికి ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిన మాటలకే మేము సమాధానం చెప్తున్నాం అనేటువంటి రీతిలో వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒక రకంగా ఒక లైన్ క్రాస్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది పొలిటికల్ సర్కిల్లో. వ్యక్తిగత విమర్శలకు ఎక్కువైపోతా ఉన్నాయి. డైరెక్ట్ గా సీఎం ని పొట్టోడు అంటూ కేటీఆర్ స్టేట్మెంట్ చేయడం, నేను వస్తే పొట్టోడా మీకు ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. దానికి అంతే రీతిలో స్థాయిలో కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయన రాజకీయ జీవితము, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్, మొత్తం చరిత్రలో జరుగుతున్నటువంటి విధానం, వీటన్నిటిపైన విమర్శలు చేస్తా ఉన్నారు. మనం ఒకరే కాదు, గ్రాస్ రూట్స్ లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్ గా పోటీ చేసే వాళ్ళు కూడా ఇదే తిట్టదండకాన్ని ఎంచుకున్నారు. ఇదే స్థాయిలో రెచ్చిపోతున్నారు, పర్సనల్ గా వ్యక్తిగత దూషణలతో కొనసాగిస్తూ ఉన్నారు. అంటే ఇదే సంస్కృతి కొనసాగుతుందా? ఇంకా ఇదే రకమైనటువంటి తిట్లదండకాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? నిజంగా ఇంత ముందుకు గతంలో ఎప్పుడు ఇట్లాంటి పాలిటిక్స్ తెలంగాణలో జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న తెలంగాణ ఉద్యమ సమయమైనా కాస్త ఘాటైనటువంటి విమర్శలు లాంటి పదాలు ఉపయోగించారు. కానీ ఇక్కడ డైరెక్ట్ అటాక్, పర్సన్ ని క్యారెక్టర్ అసాసినేట్ చేసేలాగా. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయన అమెరికాలో చదువుకుంటారు, మీరు అంట్లు దొమ్ముకున్నావు అమెరికాలో అనేటువంటి స్టేట్మెంట్, బాత్రూమ్లు గడిగావు అనేటువంటి పర్సనల్ అసాసినేట్. తర్వాత అదే స్థాయిలో నువ్వు ఓటుకు నోటు డబ్బు సంచులతో దొరికినటువంటి దొంగవి, ఆ దొంగ ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయినటువంటి పర్సనల్ స్టేట్మెంట్. దాంతో పాటు హైట్ ను కంపేర్ చేస్తూ పొట్టోడా అనేటువంటి రేవంత్ రెడ్డిని స్టేట్మెంట్ చేయడం. తర్వాత అటు బండి సంజయ్ ని అరగుండు అని, అరవింద్ ధర్మపురిని గుండు అని ఇట్లాంటి స్టేట్మెంట్ చేయడంతో పర్సనల్ విమర్శగా మారుతుంది. ఒకరిపైన ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా డెవలప్మెంట్ విషయంలో కానీ పార్టీ పరమైనటువంటి విమర్శలు ఉంటే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఈ బూతులతో జరుగుతున్నటువంటి చర్చతో ప్రజలు విసిగెత్తిపోతా ఉన్నారు, విరక్తి చెందుతా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయ పార్టీ నాయకుల పైన ఒక రకమైన ఏకభావన కలుగుతా ఉంది. మొన్నటి వరకు అవినీతి ఇంకా ఇతరత్రాకు సంబంధించి అబద్ధాల వరకు కొంతవరకు జనాలు విసిగిపోతే ఇప్పుడు డైరెక్ట్ గా పర్సనల్ అటాక్ తో ఒక రకమైనటువంటి ఏకభావం రాజకీయ పార్టీల పైన, నాయకుల పైన కలుగుతున్నటువంటి
సిచ్యువేషన్ ఉంది. ఎవరేం చేస్తారో చెప్పట్లేదు ఇక్కడ వాస్తవానికి. మనోజ్ ఇక్కడ చూస్తే ఏ నాయకుడుగా మేము ఏం చేస్తామని చెప్పట్లేదు. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పొట్టోడా అంటే అరుగుండు, గుండు అంటే తర్వాత అంట్లు దోముకున్నాం అని ఇట్లాంటి స్టేట్మెంట్లతో కాస్త పొలిటికల్ హీట్ ఎక్కిపోయినటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికలంతా కూడా ప్రచారం పక్కన పెట్టి బూతుల పర్వంగా మారిపోయింది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా వరుసగా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, సింగులర్గా మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, ఇది కేవలం అగ్రస్థాయి నాయకత్వమైనటువంటి రేవంత్ రెడ్డియో, కేటీఆర్, అరవింద్ ధర్మపురు, లేకపోతే బీజేపీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, లేకపోతే ఇక్కడ వరకు ఆగలేదు. ఇంకా గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్తో పాటుగా ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న పార్టీ అభ్యర్థులు కూడా ఇదే రకమైన దూషణలతో రెచ్చిపోతున్నారు. సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఖండిస్తూనే వాళ్ళు సైతం అదే ట్రాప్లో పడిపోయి విపక్షాలు కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ మాట్లాడుతున్నాయి. ఒకసారి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు, దానికి కౌంటర్గా కేటీఆర్ ఏం చెప్పారు, అరవింద్ ధర్మపురి ముఖ్యమంత్రిపై ఎటువంటి దూషణలతో రెచ్చిపోయారు, ఒకసారి మాటలు వినండి. ఎవరికి రా నువ్వు జాతి పితావు? ఎవడు నీ జాతి? వినోద్రావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతి ఏంది? మీరేమి వికలేరు. మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారే వికలేరు. వానికి మాత్రం ఒక్కోనికి మాత్రం ఒకటే చెప్తున్నాడు, మొక్కుకో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళకి మొక్కుకో. తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచిందా పొట్టుడా నీ గుర్తరా? కేసీఆర్ నువ్వు పట్టుకొని లేకపోతే కేసీఆర్ ని పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు? ఎవడరాను నాకు అడుగుతా. కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు, ఎక్కడున్నాడు పొట్టోడు? సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంటూ లేడు. సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా కేసీఆర్ తింటున్నాడు. అంటున్నా, ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు, వెనకటి రోజులు తెస్తా అన్నాడు. మీరు ఏమో తెస్తారో అనుకున్నారు, వచ్చినాయి వెనకటి రోజులు. మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా? ఇక్కడ పొట్టోడు వచ్చిండు, నిన్న వచ్చిపోయిండు. మొన్ననా ఎంత ఫ్లాప్ సినిమాలు ఎప్పుడు వస్తే ఎప్పుడు పోతే కూడా తెలుస్తలేదు. వచ్చిండు పోయిండు, తొండమూతుడు వచ్చిండు పాయ్, వచ్చిండు గమన పోక స్మార్ట్ సిటీ చేయలేదు మీ అరవింద్ అన్నాడు. చదువుకోరా అంటే చిన్నప్పుడు చదువు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.